భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ కుదిరిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఇవాళ కీలక చర్చలు జరగనున్నాయి. హాట్ లైన్లో జరగనున్న ఈ చర్చల్లో రెండు దేశాల డీజీఎంఓలు పాల్గొననున్నారు. కాల్పుల విరమణ కొనసాగింపు, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. భారత్ పాక్ మధ్య చర్చలు ప్రధాని స్థాయిలోనో జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలోనో జరగవని, మిలిటరీ ఆపరేషన్ల డైరెక్టర్ జనరల్స్ స్థాయిలో మాత్రమే జరుగుతాయని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. అటు శనివారం మధ్యాహ్నమే ముందుగా భారత్ డీజీఎంఓతో పాక్ డీజీఎంఓ హాట్ లైన్లో మాట్లాడారు. కాల్పుల విరమణ అంశాన్ని ప్రతిపాదిస్తూ తక్షణమే అమలు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలోనే శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోపే డ్రోన్ దాడులు, కాల్పులకు తెగబడి పాక్ సైన్యం విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. దీనికి భారత్ ధీటుగా సమాధానమిచ్చింది. ఆ తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం నియంత్రణ రేఖ వెంబడి ప్రశాంత వాతావరణం ఏర్పడింది. ఆదివారం రాత్రి ఎలాంటి కాల్పులు జరగలేదని భారత ఆర్మీ తెలిపింది. రైట్, హాట్ లైన్ లో డీజీఎంఓ స్థాయిలో ఈ రోజు చర్చలు జరగనున్న నేపథ్యంలో కూడా మరి ఎట్లాంటి అంశాలు కూడా బయటకు వస్తాయి, ఏం జరగబోతోంది ఏంటి అనేది కూడా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ప్రస్తుతం నిన్ననైతే ఎట్లాంటి కాల్పులు అయితే జరగని పరిస్థితి, బార్డర్ వెంబడి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం నిన్న నెలకొందని ఇండియన్ ఆర్మీ కూడా తెలిపినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ఈ రెండు అంశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మడ్డిల్లి బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. సరిహద్దుల్లో కాల్పుల విరమణ తదనంతర పరిస్థితి పైన ఈ రోజు భారత్ పాకిస్తాన్ మధ్య కీలకమైనటువంటి చర్చలు జరగబోతున్నాయి. ఈ చర్చల్లో ఇరు దేశాలకు సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓలు ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. ఈ చర్చలు ఇరు దేశాల మధ్య హాట్ లైన్ లో జరగబోతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు హాట్ లైన్ లో ఈ చర్చలు జరుగుతున్నాయి. అయితే కాల్పుల విరమణ కొనసాగింపు, తర్వాత ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలపైన ప్రధానంగా ఇందులో చర్చ ఉంటుంది. అయితే మాన్యువల్స్, అదేవిధంగా ఎస్ఓపి, ఇతర ఏదైతే ప్రోటోకాల్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కాల్పుల విరమణను కొనసాగించడానికి ఏం చేయాలి, ఇరు దేశాల తరఫున చేయాల్సినటువంటి పరిస్థితులు ఏంటి అంటే, ఇప్పుడు బోర్డర్ వెంట ఉన్నటువంటి సైన్యాన్ని వెనక్కి పంపించడం, కొంత మేరకు వెనక్కి పంపించడం, తర్వాత కొంత ప్రోటోకాల్ అయితే ఉంటుంది. ఏ పోస్ట్ లో ఎక్కడెక్కడ ఉండాలి, వాళ్ళ జవాన్లు ఎక్కడ ఉండాలి, మన జవాన్లు ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా ఈ రోజు నిర్ణయం జరుగుతుంది. అయితే ఎలాంటి షరతులు లేకుండా చర్చలు జరగాలన్న ఒప్పందంలో భాగంగానే భారత్ ఈ చర్చల్లో పాల్గొంటుందని కూడా నిన్న ఆర్మీ చీఫ్ తెలియజేశారు. కాల్పుల విరమణ ప్రాధాన్యతగానే పాక్ కూడా అంగీకారం తెలిపింది. ముందస్తు తర్వాత తదుపరి షరతులు ఏవి లేకుండా ఈ చర్చలు జరగాలని భారత్ కోరుకుంటుంది. శనివారం 3:35 భారత్ డీజీఎంఓతో హాట్ లైన్ లో పాకిస్తాన్ డీజీఎంఓ మాట్లాడారు. కాల్పుల విరమణ అంశాన్ని ప్రతిపాదించి వెంటనే అమలు చేద్దామని కూడా పాకిస్తాన్ కోరింది. తర్వాత కొంత అంటే కాల్పుల విరమణ జరిగిన తర్వాత ఆ రోజే సాయంత్రం 5 గంటలకు, శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కూడా కాల్పుల విరమణ అమల్లో వచ్చిందని భారత్ తరఫున ప్రకటించిన తర్వాత సరిహద్దు వెంట కొన్ని చోట్ల పాకిస్తాన్ ఈ యొక్క కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. శనివారం రాత్రి పాకిస్తాన్ కి భారత్ కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అయితే ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోము, సైన్యం తగిన రీతిలో సమాధానం చెప్తుందని కూడా విదేశాంగ శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆర్మీ చీఫ్ కూడా ఎక్కడైతే ఏ సెక్టార్లో అయితే ఈ యొక్క కాల్పుల విరమణ జరుగుతుందో అక్కడ ఉన్నటువంటి ఆర్మీ జనరల్స్ తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలి, ప్రతిస్పందించాలి, అక్కడ ప్రతిదాడులు కూడా చేయాలన్న పూర్తి అధికారాలను కింది స్థాయిలో అధికారులకు ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు జరగబోతున్నటువంటి ఈ యొక్క సమావేశం పైన అందరూ
కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ భారత సైనిక పోస్టులు స్థానికులపైన కాల్పులు నిలిపివేయాలి, తీవ్రవాదంపై పోరు కొనసాగుతుంది, తర్వాత తీవ్రవాద కార్యకలాపాల ప్రోత్సాహాన్ని కూడా పాకిస్తాన్ తక్షణమే విరమించుకోవాలని కూడా ఈ చర్చల్లో కొంత స్పష్టం చేసే అవకాశం ఉంది భారత్. మరి నిన్న ప్రధాని అధ్యక్షులు జరిగినటువంటి సుదీర్ఘ సమావేశంలో కూడా పలు ప్రతిపాదనలు ఈ రోజు జరగబోతున్నటువంటి DGMల సమావేశంలో పలు ప్రతిపాదనలు కూడా ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ రెండు దేశాల మధ్య జరిగే చర్చల్లో కొన్ని నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు భారత్ చేయాలని కూడా నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. మరి చూడాలి ఈ రోజు ఈ యొక్క హాట్ లైన్ చర్చలు ఎంత మేరకు సఫలం అవుతాయి, తర్వాత దానికి భారత్ పాకిస్తాన్ వైపు నుంచి ఎటువంటి ప్రతిపాదనలు వస్తాయన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఇది కొంత ఆసక్తికరంగానే ఉందనే చెప్పచ్చు. పవన్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.